ఎక్కడికి వెళ్తున్నాం కివి? ఎస్, బీచ్ కి వెళ్తున్నాం. ఇది రంజాన్ టైం కదా, సో ఈ టైం నుంచి అందరూ బయట వస్తుంటారనమాట. అందరూ నాకు తెలిసి ఇఫ్తార్ ఈ టైమే కదా స్టార్ట్ అయ్యేది, సో అందరూ బయటకి వస్తున్నారు. సో చాలా ట్రాఫిక్ ఉందన్నమాట ఇక్కడ. మేమైతే ఈ టైంలో బీచ్కి వెళ్తున్నాం. బీచ్లో కూడా చాలా మంది కూర్చొని ఇఫ్తార్ చేస్తుంటారు. ట్రై చేస్తాను, చూద్దాం ఉన్నారో లేరో, జనాలు ఎంతమంది ఉన్నారో ఏంటి అనేది చూద్దాం. ట్రాఫిక్ అని చెప్పాను కదా, చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో. బిజీగా ఉంటాయి రోడ్స్ కూడా, చాలా బిజీగా ఉన్నాయి రోడ్స్. సిగ్నల్స్ దగ్గర ఎక్కువ వెహికల్స్ అయితే ఆగుంటాయి. గైస్, నేనైతే మ్యాట్ కొనడానికి అయితే వచ్చాను అనమాట. బీచ్కి వెళ్తున్నాం కదా, అక్కడ కూర్చోడానికి. ఇక్కడున్నాయా అని ఎతుకుతున్నాను, చూద్దాం. ఇవి వచ్చేసి మస్కట్ లో విల్లాస్ అనమాట. చాలా బాగుంటాయి ఈ విల్లాస్. కొన్ని న్యూ ఉన్నాయి, కొన్ని ఓల్డ్ కూడా ఉన్నాయి. ఇలా ఉంటాయి ఇండివిజువల్ విల్లాస్ తీసుకోవాలి అనుకుంటే మనకి. ఇది వచ్చేసి బీచ్ సైడ్ ఉంటాయి అన్నమాట ఎక్కువ. ఇదేనమాట బీచ్. అసలు ఎంతమంది జనాలు ఉన్నారో, వీకెండ్ అయ్యేసరికి ఏమో. ఇప్పుడు పార్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది మనకి. మొత్తం రౌండ్ వేసుకొని ఎక్కడుందా ఎతికి పెట్టుకోవాలి. ఇదేనమాట బీచ్ వచ్చేసి. ఇక్కడైతే ఇది కూడా ఉంది, బోటింగ్ చేయడానికి కూడా ఉంది. ఇప్పుడంతా ఇఫ్తార్ టైం కదా, సో అందరు తింటున్నారు అనమాట. ఏమి ఇప్పించమంట? ఇప్పిస్తానులే పద. వాటర్లోకి వెళ్ళవా? వెళ్ళమ్మా, వాటర్లోకి ఆడుకుంటావా? వాటర్లోకి వెళ్ళి వాటితో ఆడుకుంటావు టాయ్స్తో. వెళ్ళిపో, అక్క వాళ్ళు వెళ్తున్నారు, వెళ్ళు. అందరూ ఇఫ్తార్ టైం కదా, సో అందరూ మ్యాట్లు వేసుకొని ఎక్కడికక్కడ ఇలా కూర్చొని వాళ్ళ ఫాస్టింగ్ బ్రేక్ చేసేస్తారు. బ్రేక్ చేసి ఇంకా ఇఫ్తార్ చేస్తారు అన్నమాట. ఇంకా వేవ్స్ వచ్చేసరికి ఇక్కడ చాలా చిన్న వేవ్స్ వస్తాయి. మామూలుగా సముద్రం అంటే మన దగ్గర చాలా పెద్దవి వస్తాయి కదా, బట్ ఇక్కడ చూడండి వేవ్స్ చాలా చిన్నవి వస్తాయి. అసలు భయం ఉండదు. మరి లోతు ఎంత ఉంటుందో తెలీదు. అక్కడ దూరంలో మనకి లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అవేంటంటే షిప్స్ అనమాట. పెద్ద షిప్లు. అక్కడ వచ్చేసి 3 ఉన్నాయి షిప్స్, పెద్దవి. ఎంత కిందకి వెళ్తుందో ఏరోప్లేన్. సౌండ్ కూడా వినిపిస్తుంది అనుకుంటా, చాలా కిందకి వెళ్తున్నాను. అబ్బా, నాకైతే చాలా భయం వాటర్లోకి వెళ్ళాలంటే, అందుకే దగ్గరకి వెళ్తాను, దూరంగా అసలు వెళ్ళను. కేవి, వెళ్ళిపోతావే వాటర్లోకి. ఇక్కడ అలల్ సౌండ్ విన్నారు కదా, ఎంత సౌండ్ వస్తుందో అంటే ఎవరో అరిచినట్లు అట్లా సౌండ్ వస్తుంది. నాకైతే వాటర్ అంటే చాలా భయము, సో నేనైతే వెళ్ళను ఎప్పుడు. పిల్లలు కూడా వెళ్ళినా కూడా నేనైతే కొంచెం జాగ్రత్తగానే ఉంటాను. ఎడ్జ్ నుండి వెళ్ళండి వాటర్ కనే చెప్తాను. కానీ కివి మాత్రం వెళ్తే మాత్రం లోపలికి వెళ్తుంది. అస్సలకి దానికి వాటర్ అంటే చాలా ఇష్టము, అది మనం ఆపలేము అనమాట.
ఇంకా వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ ఏంటంటే రంజాన్ టైం కదా, సో అందరు ఏంటంటే నైట్ టైము ఎక్కువగా తిరుగుతుంటారు. ఈ నైట్ అంతా నిద్రపోరు, సో నైట్ తిరుగుతుంటారు అనమాట. ఇంకా మేము వెళ్ళాము, ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంటుంది బీచ్ ఒడ్డునే. ఇంకా ఆ పార్క్లో అసలు చూడండి జనాలు ఎంత మంది ఉన్నారో. అలా ఎక్కడికక్కడ మ్యాట్స్ వేసుకొనేసి వాళ్ళు ఇంకా ఫుడ్ తింటూ ఉంటారనమాట. ఇంకా నాకు వాళ్ళు తింటున్నారు కదా, వీడియో తీయటం నచ్చలేదు. సో ఎందుకు తినేటప్పుడు వీడియో తీయకూడదు అని చెప్పేసి నేనైతే తీయలేదన్నమాట. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అయితే ఒక సైడ్ ఇలాంటివి ఉంటాయి కొంచెం పిల్లలు రిలాక్స్ అవ్వడానికి. అక్కడ పేరెంట్స్ అందరూ మాటలు చెప్పుకుంటూ అలా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే ఇంకా కిడ్స్ ఇక్కడ ఆడుతుంటారనమాట. ఇంకా వీళ్ళని పట్టుకోవడానికి ఇక్కడ వీళ్ళకైతే మేట్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. ఇంకా నేనైతే కొంచెం పక్కకెళ్ళి కూర్చున్నాను అనమాట. ఇంకా వీళ్ళు ఎప్పటికీ రాకపోతుండేసరికి ఇంకా పక్కకెళ్ళి అలా కూర్చుని, ఇంకా ఇక్కడైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆడుతూనే ఉంటారు. నైట్ 12 అయినంత వరకు కూడా ఆడుతూనే ఉంటారు, అసలు రాను కూడా రారు. ఇంక మా కివికి అప్పటికే నిద్ర వచ్చింది. నిద్ర వచ్చినా కూడా ఆమె ఏడుస్తుంది, బట్ ఆమెకి ఎంజాయ్ చేయాలని ఉందన్నమాట, ఆడుకోవాలి ఎంజాయ్ చేయాలని. ఇంకా రమ్మన్నా కూడా రావట్లేదు. సర్లే కొంతసేపు ఆడుకోండి అని చెప్పేసి ఒక 1 అవర్ అట్లాగా ఆగి మళ్ళీ బయలుదేరామన్నమాట ఇంటికి. ఇంకా జోషి అయితే అన్నీ చూపిస్తూ ఉంది కివికి, అది ఆడదాం రా, ఇది ఆడదాం రా అని చెప్పేసి ఒక్కొక్కటి ఆడుతూ ఉన్నారు. ఇంక ఇక్కడికి వచ్చాక నైట్ అవుతున్నా కూడా ఇంకా జనాలు పెరుగుతున్నారే కానీ తగ్గట్లేదు అనమాట. ఇంకా అందరూ కూర్చొని మంచిగా చిల్ అవుతుంటారు. ఇంకా ఈ వ్యూ చాలా బాగుంటుంది నాకైతే. అంటే బీచ్కి వస్తాము, మనకి చీకటి పడినంత వరకు బీచ్లో ఆడుతుంటారు పిల్లలు. తర్వాత ఏమో ఇంకా ఇలాగ అందరూ కూర్చొని ఫ్యామిలీస్ ఎంజాయ్ చేస్తుంటారు అనమాట. సో అది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం. కివి అయితే ఏడుస్తుంది జ్యూస్ కావాలని చెప్పేసి. ఇంకా సర్లే దారిలో కొనుక్కుందాం అని చెప్పి వెళ్తున్నాం అనమాట. దట్స్ ఇట్ ఫర్ యూ. థ్యాంక్